చాలా మంది విశేషంగా జరుపుకునే మాసం ఏదన్నా ఉంది అంటే, ఆఫ్ కోర్స్ శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. హ్మ్. మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు. హ్మ్. దానికి ఒక విశిష్టత ఉంది. హ్మ్. శ్రావణ మాసం తర్వాత అనుకోవచ్చు కార్తీక మాసానికి మళ్ళీ అంతటి విశిష్టత. హ్మ్. కార్తీక మాసం అనగానే మళ్ళీ అందరూ ఉపవాసాలు, హ్మ్. మళ్ళీ అందరూ చాలా అంటే చాలా నిష్టగా చేసుకోవటం. కార్తీక ఏకాదశులు కూడా చాలా నిష్టగా పాటించటం. ఇవన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు అసలు ఈ మాసానికి ఇంతటి విశిష్టత? కారణం ఏంటి? ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించటానికి గల కారణం ఏమిటి? చెప్పండి. ఈశ్వరుణ్ణి ఏముంది, విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేస్తారు. శాలిగ్రామ పూజ కూడా జరుగుతుంది. అవును. అవును. దీనికి హ్మ్. మాధవ మాసం అని కూడా పేరు కదా. హ్మ్. అయితే ఇది శరదృతువులో వస్తుంది. హ్మ్. శరదృతువు ఏంటంటే చలిని తీసుకొచ్చే సీజన్ అది. హ్మ్. చలిలో అనేక విషక్రిములు అనండి, మీరు బ్యాక్టీరియా అనండి, వైరస్ అనండి, మొదలైనవన్నీ చలికాలంలో ఎక్కువగా విధించే అవకాశాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. అప్పుడు మనం నియమబద్ధంగా జీవితం గడిపితే హ్మ్. వీటిని మనం జయించొచ్చు హ్మ్. అని చెప్పేందుకు ఆరోగ్య కారణాల చేత మనకు విధి నియమాలు ఏర్పాటు చేసిన మాసం ఈ కార్తీక మాసం. హ్మ్. కృత్తికా నక్షత్రం దగ్గర పౌర్ణమి రోజు నాడు చంద్రుడు ఉంటే అది కార్తీక మాసం అవుతుంది. హ్మ్. ఈ కృత్తికా నక్షత్రాలు 7 నక్షత్రాల గుంపు. హ్మ్. అది ఒక మంగళ కత్తి ఆకారంలో ఉంటాయి. హ్మ్. హ్మ్. వాటి అమరిక ఓకే. అంటే ఏంటంటే ఇట్ షేవ్స్. ఓహ్! రైట్. హ్మ్. అది అగ్ని నక్షత్రాలు, హ్మ్. హ్మ్. అంటే జ్వలనశీలమైన నక్షత్రాలు, హ్మ్. మీకు వేడి కావలసిన నక్షత్రాలు. హ్మ్. ఈ ఈ ఈ సీజన్లో మీకు కావాల్సింది వేడి. హ్మ్. మీ శరీరపు వేడి తగ్గుతూ ఉంటుంది బయట వాతావరణం చల్లగున్నందుకు. హ్మ్. మీలో జ్వలనం కావాలి. అందుకని ఈ కార్తీక మాసంకి ఏం చేశారంటే ఆరోగ్యకరమైనటువంటి విధి విధానాలు రూపొందించి హ్మ్. ఇది నువ్వు ఫాలోగా అన్నారు. హ్మ్. మీరు చూడండి, ఎండాకాలంలో ఇలాంటి వ్రతాలు ఏం లేవు. హ్మ్. మనకి ఎప్పుడైతే హాట్ సమ్మర్ సీజన్ వస్తుందో హ్మ్. అప్పుడు ఇట్లాంటి వ్రతాలు ఏం లేవు. ఉండవు. అవును. ఎందుకు లేవు? ఇప్పుడు ఆరోగ్య రక్షలో ఆరోగ్యం భాస్కరాద్ ఇచ్చేది. హ్మ్. ఆరోగ్యాన్ని మనం భాస్కరుడి నుంచి కోరుకోవాలి, సూర్యుడి నుంచి. హ్మ్. సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి మనకు డి విటమిన్లు మొదలైన శరీరంలో మెటాబాలిజం నడుస్తుండి ఆరోగ్యం ఉంటుంది. హ్మ్. కానీ ఈ సీజన్లో ఏంటంటే శరదృతువులో సూర్యరశ్మి తక్కువ ఉంటుంది, చలి పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అందుకోసంగానే నువ్వు ఉదయాన్నే లే, హ్మ్. శుభ్రంగా స్నానం చేయి. హ్మ్. మామూలు నువ్వు నీళ్ళతో స్నానం చేస్తా అంటే నీకు చలి తట్టుకుంటా లేదో నదీ స్నానం చేయి. హ్మ్. నదులు ఏంటంటే చలికాలంలో స్నానం చేస్తే నీళ్లు వెచ్చగుంటాయి, గోరు వెచ్చగుంటాయి. రైట్. మనం చేయబడితే చల్లగా ఉంటుంది కానీ అందులోకి దిగితే గోరు వెచ్చగుంటాయి. హ్మ్. కనుక నువ్వు నదీ స్నానం చేయి. హ్మ్. నదీ స్నానం కాకపోతే దగ్గరలో ఉందనుకుంటే సముద్ర స్నానం చేయి హ్మ్. శుచిగా. దాని తర్వాత బట్టలు చివరి దాకా పిండుకో, ఆ తర్వాత పొడి బట్టలు కట్టుకో. హ్మ్. ఇదంతా ఏంటంటే కీప్ యువర్ బాడీ క్లీన్. హ్మ్. ఎందుకని ఈ చలి సీజన్లోనే ఇతరేతరమైనటువంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. మనం గతంలో చేసుకున్న ఏవైతే తప్పులు ఉంటాయో ఇవన్నీ వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తాయి అని చెప్తుంది శాస్త్రం. హ్మ్. మనకు వచ్చే జబ్బులు ఎక్కడి నుంచో రావు, హుహు. మన శరీరంలోనే పుడతాయి. మన శరీరమే రిపేర్ చేసుకుంటుంది. రైట్. రిపేర్ చేసుకోలేకపోతే ఏమవుతుందంటే మరణం సంప్రాప్తం అవుతుంది. హ్మ్. కనుక ఈ మిషన్లో ఇదే జనరేటింగ్ మిషను, ఇదే ఆపరేటింగ్ మిషను, ఇదే డిస్ట్రాయింగ్ మిషను మన శరీరమే. హ్మ్. ఇందులో ఉన్న జీవతత్వం, హ్మ్. అందులో ఉన్న జీవతత్వం బయటికి వెళ్ళిపోతే జీవతత్వం మనం శివుడు అంటున్నాం లేదా శివం అంటున్నాం. ఈ శవం పక్క జరిగిపోతే ఇది శవం. హ్మ్. ఈ శవం లోపల ఆ శక్తి ఉంటే, ఆ శివం ఉంటే మనం కాయం ఏదైనా చేసుకోగలుగుతున్నాం. బా. ఇది ఈ మెటాబాలిజంని కాపాడుకోగలుగుతుంది శరీరం తనను తాను. హ్మ్. ఈ శరదృతు కాలంలో చలి పెరుగుతుంది కాబట్టి ఆరోగ్య కారణాల చేత నువ్వు నదీ స్నానాలు చేయి. ఎర్లీ మార్నింగ్లో హ్మ్. సూర్యోదయ పూర్వమే చేయమన్నారు. హ్మ్. హ్మ్. చేసి ఆ నదిలో స్నానం చేస్తూనే సూర్యుడికి అర్ఘ్యం ఇమ్మన్నారు. అంటే సన్ రైజ్ టైంలో హ్మ్. మీరు స్నానాలు చేసేసేయండి అని చెప్తున్నారు. దాని తర్వాత ఒక నిష్టగల జీవితం చెప్తున్నారు. హ్మ్. ఎందుకని కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ ఆకలిని ప్రేరేపితం చేయొచ్చు, లేదా మీ ఆకలిని హతము చేయొచ్చు. హ్మ్. హ్మ్. కొన్ని సీజన్లలో అన్ని రకాలు తినలేం, హ్మ్. తినకూడదు శారీరకంగా. హ్మ్. అందుకని ఏం చేశారంటే కొన్ని వెల్లుల్లి లాంటివి ఇట్లాంటివి ఈ మాసంలో తినొద్దు. హ్మ్. చలి ఎక్కువగా ఉంటే మీ డైజెషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి హార్డ్ టు డైజెస్ట్ ఉన్నవి తినకూడదు. అందుకని మాంసాహారాలు, మత్స్యాలు హ్మ్. ఇవన్నీ మానేయండి అని చెప్తున్న కారణం అది. హ్మ్. హ్మ్. ఇది కంప్లీట్గా ఉన్నది ఆరోగ్య రక్ష కోసం రైట్. హ్మ్. వాస్తవానికి.
ఆరోగ్యం కోసం గాను రోజు ఎర్లీ మార్నింగ్లో 5 గంటలకు లేచి 1 కిలోమీటర్ నడిచిరా అంటే ఎవ్వడు లేచి నడవడు. మార్నింగ్ వాక్ చేయండి ఎవ్వడు చేయడు, ఈవినింగ్ వాక్ చేయండి ఎవ్వడు చేయడు. ఇంటి పక్కనే పార్క్ ఉంది కదా, అందులో ఇట్టి మిషన్లు ఉన్నాయి కదా, ఫ్రీగానే పెట్టింది కదా జిహెచ్ఎంసీ చేయంటే ఎవ్వడు చేయడు. అదే ఒక దేవుడి పేరు మీదనో, ఒక వ్రతం పేరు మీదనో, ఒక మాసం పేరు మీదనో పెడితే చేస్తారు. అందుకని ఉదయాన్నే లేవండి, నది స్నానం చేయండి, లేదా చన్నీటి స్నానం చేయండి, జపతపాదులు ఏమైనా ఉంటే అది పూర్తి చేసుకోండి, శుచిగా ఉండండి, భక్షణం చెయ్యొద్దు, సాత్వికమైనవే తినండి అని చెప్తోంది. ఇంకోటి ఏంటి, నక్తం అని ఒక వ్రతాన్ని చెప్తుంది. సోమవారం రోజు నాడు చేసే వ్రతం ఇది. నక్తం అంటే డే అని, నైట్ అని. నక్తం అంటే నైట్. మీరు సూర్యోదయం నుంచి నక్షత్రోదయం వరకు ఏమీ తినకూడదు, ఉపవాసం. మంచినీళ్ళు తాగొచ్చా? జలపానం, జలం మళ్ళీ ఆహారం అవుతుందా కాదా అనేది మళ్ళీ మనం దూర్వాసుడు కథలోకి వెళ్ళాలి. అంబరీషుడు దూర్వాసుడు దగ్గరికి వెళ్ళిపోవాలి. అంబరీషుడు వ్రతం చేసుకుంటున్నట్ట ఏకాదశి, ద్వాదశి రోజు నాడు ఆయన పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని దాని దీక్ష విరమించాలి. అప్పుడే దూర్వాసుడు వచ్చాట. వస్తే అయ్యా నేను ఈ వ్రతంలో ఉన్నాను, ఇది నైవేద్యం పెట్టంగానే భోజనాలు అంటే నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళాట. ఆ స్నానం చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. ఈలోగా ద్వాదశి మరి పాలన పూర్తి చేయాలని ఈయన నీళ్లు తాగాట. ఆయన వచ్చి కోప్పడి నేను రాకుండానే నువ్వు వ్రతాన్ని విరమిస్తామని వీడికి శాపం పెట్టాడని. అప్పుడు విష్ణుమూర్తి యొక్క చక్రం ఆయన వెనకాల పడితే చుట్టూ తిరిగి మళ్ళీ అంబరీషుడిని వేడితేనే ఆ చక్రం శాంతించింది అని కథ అది. అక్కడ ఏం చెప్తారంటే నీరు తాగడం అనేది తిన్నట్టు తిననట్టు, అంటే ఎవరు ఎలా తీసుకుంటే అలా అన్నమాట. మీరు జలం తాగితే అది ఏమిటి ఈ 5 రాదు కదా, భోక్షాల 5 లిస్టులో అది రాదు. కాబట్టి మీరు తిననట్టే, ఖాళీ కడుపులో పోసారు కాబట్టి తిన్నట్టే. ఇది మనం ఏంటి గట్టు మీద ఉందన్నమాట. ఇది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లాగా, వాడికి అనుకూలం వీడికి అనుకూలం లాంటిది అది. కనుక ఈ నీళ్ళది పొద్దున మీరు ఏమి తినకూడదు, దైవారాధనలో గడపాలి, ఉపవాసం చేయాలి. రాత్రి పూజ చేసుకొని, శివుడైతే శివుడు పూజ, దామోదరుడు విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయాలి. ఇది సోమవార వ్రతం. కార్తీకంలో సోమవారాలందరూ ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసం ఉండే విధానం ఇది. పగల నుంచి ఏం తినకూడదు, సూర్యోదయంలో పూర్వమే స్నానం చేయాలి, శుచిగా దేవతారాధన చేసుకోవాలి. ఇక పురాణ పఠనాలు శ్రవణాలు లాంటి సత్కార్యాలలో కాలం గడిపి సాయంకాలం అయ్యవారికి పూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయాలి. ఎందుకు డేలో తినద్దు అంటున్నారంటే మీ డైజెషన్ తక్కువ ఉంటుంది ఈ మాసంలో. మీరు 3 పూటలు తింటే శరీరం డైజెస్ట్ చేసుకోలేదు. అందుకని ఒరే అబ్బాయి ఒకటి స్కిప్ చేయి. లంఘనం పరమౌషధం. లంఘనం అంటే దాటడం, జంప్, స్కిప్పింగ్. ఒక మీల్ మీరు స్కిప్ చేస్తే మీ శరీరం ఆటోమేటిక్గా మిగతా దానికి ట్యూన్ అయిపోతుంది. ఈ వ్రతం సోమవార వ్రతం అందుకే పెట్టారు. పొద్దున్నే నదీ స్నానం అనేది శుచి కోసం పెట్టారు. శివుణ్ణి దీపం పెట్టి ఆరాధన చేయమన్నారు, విష్ణువుకి దీపం పెట్టి ఆరాధన చేయమన్నారు. విష్ణువుకి ఎందుకు ఆరాధన చేయమన్నారంటే ఉత్థాన ఏకాదశి నాడు నిద్రలేస్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా పడుకొని ఉన్నాడు, పడుకొని స్వామిని నిద్ర లేచాడు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు ద అడ్మినిస్ట్రేషన్ సార్ అని ఆయనకి చెప్పి బుకే ఇవ్వడం లాగా ఆయనకు పూజలు. ఈయనకి మామూలుగానే ఈయన ఉబ్బులింగడు కాబట్టి ఈయనకి చేసేది పెద్దగా ఉండదు, దీపం చూపించడం, దండం పెట్టుకోవడం తెప్పించి శివుడికి పెద్దగా మనం చేస్తున్న ఆరాధనలు అయితే ఏం లేవు. శివరాత్రి రోజు నాడు ఒక్కటే పెద్దగా పూజ చేస్తున్నాం, కానీ మిగతా రోజులు ఏం చేస్తున్నాం, ఆయన నెత్తి మీద చెంబే నీళ్లు పోస్తున్నాం, 2 ఆకులు పెడుతున్నాం, 2 పూలు పెడుతున్నాం అంతే. ఆయన ఉబ్బులింగడు, ఆయన పూజలు సంవత్సరం పొడుగుతా జరగాల్సినవే వాటి క్రమంలో జరుగుతున్నాయి. ఈ దామోదరుడు నిద్రలేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఆయనకు ఇనోకేషన్, మళ్ళీ బ్యాక్ టు డ్యూటీస్, అమ్మగారి దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటున్నామని అది ఒక ఉత్సవం. అందుకని ఏకాదశి అయిపోయినాక మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి ఒక పండగలాగా చేసుకోవటం, బాస్ ఇస్ బ్యాక్ అని పూజ చేసుకోవటం. ఈ మధ్యలో అసలు మాసం ఆరంభం అంటే బలిపాడ్యంతో ఆరంభమవుతుంది. బలి వామనుడు ఇచ్చిన వరం చేత ఒకసారి పైకి వచ్చి సంవత్సరం నా మనుషులు ఎట్లా ఉన్నారని చూసుకుంటాడు. ఆ చూసుకోవడానికి ఆయనకి ఈ ప్రతిపద అంటే పాడ్యమి ఈ రోజు నాడు అవకాశం ఇచ్చారు. మలయాళం వాళ్ళు ఓణం అని
ఆయన పైకి వచ్చేదాన్ని వాళ్ళు పండగ చేసుకుంటారు. ఈ బలి వచ్చి అందరిని చూసుకొని పోతాడు. బలికే ఎందుకు అవకాశం ఇచ్చాడు దేవుడు అంటే, బలి సద్వర్తనుడు. రాజ్యం మళ్ళీ దేవతలకు ఇప్పించాలి కాబట్టి తొక్కేయాల్సి వచ్చింది తప్పించి వాడు చెడ్డవాడు కాదు, మనిషి చెడ్డవాడు కాదు. అధికారం మాత్రమే ధ్వంసం చేయాలి, వాడిని ధ్వంసం చేయాల్సిన పని లేదు. అందుకని అతను కిందకి పాతాళానికి పంపించి పాతాళానికి ఆయన రాజును చేసి తాను ఆయన దగ్గర గేట్ కీపర్గా ఉండి విష్ణుమూర్తి సేవలు చేస్తున్నాడు. ఆయనకి సంవత్సరంకి ఒకసారి వచ్చి జనాన్ని చూసుకొని పోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి బలి ప్రతిపద. రెండోది భగిని హస్త భోజనం, దీన్నే యమద్వితీయ అంటారు. యముడు యమి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. భగిని హస్త భోజనం, భగిని హస్త అన్నా చెల్లెళ్ళు చేసుకునే పండుగ కదండి. అంటే దీన్ని భాయి దూజ్ అంటారు హిందీ వాళ్ళు. అవునవును, దూజ్ అంటే రెండవ రోజని. చెల్లెలు ఇంటికి వచ్చి అన్నయ్య భోజనం చేయడం. చెల్లెలే కాదు, అక్క అయినా సరే. అక్క భగిని అంటే అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. ఈ భగిని హస్త భోజనం అంటే అక్కో చెల్లెలో సోదరి అందం. ఇది కామన్ వర్డ్ కదా అక్కకి చెల్లెలకి. సోదరి చేతి వంట తినటం ఇదేమిటి? ఆమె చేతి వంట తినటాన్ని కూడా ఒక ఈవెంట్ లాగా ఎందుకు చేశారంటే, ఇప్పుడైతే మనం ఓవర్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం. అప్పట్లో 8 ఏళ్లకో 9 ఏళ్లకో పిల్లకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 ఏళ్ల రంగని పిల్లకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. రజస్వలానంతర వివాహాలు పాపం అని భావించేవాళ్ళు, చంటి పిల్లలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఈ పిల్ల 8 ఏళ్లకో 10 ఏళ్లకో ఈడేరిన తర్వాత దీన్ని మొగుడు దగ్గరికి పంపించేస్తే అది ఎన్నడ తిరిగి వస్తుందో కూడా తెలియదు. దూరభారాలు, జర్నీలు కూడా ఎడ్ల బండ్లపైనే. అప్పుడు చెల్లెళ్ళు ఎట్లా ఉన్నారు, అక్కలు ఎట్లా ఉన్నారని తెలుసుకోవడం తమ్ముళ్ళకు కూడా కుదిరేది కాదు. పైగా ఈ తమ్ముళ్ళు గురుకులాల్లో చదువుకొని ఎకాయికి ఇంటికి వచ్చేటప్పుడు భార్యతో సహా ఇంటికి వస్తున్నాడు. మీరు వివాహాల్లో గమనించుంటే వాడు గొడిగేసుకొని కాశీపోతుంటాడు. కాశీపోతుంటే పిల్లాడు వచ్చి మా ఇంట్లో అమ్మాయి ఉంది, మా అక్క అయినా మా చెల్లిన పెళ్లి చేసుకోరావా ప్లీజ్ అని ఇంటికి తీసుకెళ్తాడు. వాడిని పెళ్లి చేసుకున్నాక భార్యతో సహా ఇంటికి వస్తాడు వాడు కాలేజీ నుంచి అబ్బాయి. కనుక ఈ అక్క చెల్లెళ్లకు తమ్ముడి గురించి ఏమవుతుందో కూడా తెలియదు. వాడు గురుకులంలో ఉన్నాడు, వాడి బతుకు ఏమైందో తెలియదు. వీడికి అక్క చెల్లెళ్ళు ఏమైపోయినారో కూడా తెలియదు, ఎందుకంటే గురుకులంలో ఉన్నాడు. కనుక ఈ బంధనాలన్నీ మళ్ళీ ఒకసారి రెన్యూ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఓసారి మనం మన అక్క చెల్లెళ్ళని విజిట్ చెయ్యాలి. పోయిరారా, బావ పిలుస్తున్నాడు, ఒకసారి అక్క దగ్గరికి పోయిరాపో అంటే నాకు ఆ పని ఉంది ఈ పని ఉంటాడు. కానీ ఫలానా మాసంలో 2వ రోజు నాడు కంపల్సరీగా పోయి అక్క చెల్లెళ్ళ చేతి వంట తినాల్సిందే. అంటే కార్తీక మాసంలో 2వ రోజు. మొదటి రోజు నాడు బలిపాడ్యమి. నేను చెప్పాను కదా దీపావళి 5 రోజులని. అంటే ఇప్పుడు ఈ దీపావళి 5 రోజులు, ఇది 5వది చివరిది. ఎక్కడ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ 5వది. కనుక ఏంటంటే వీడు చెల్లెల దగ్గరకో అక్క దగ్గరకో ఆమె చేతి వంట తినడానికి వెళ్తున్నాడంటే ఎప్పుడు వెళ్తున్నాడు? దీపాలు వెలిగించుకున్నాక వెళ్తున్నాడు. రోజున్నర జర్నీ కూడా పడుతుంది కదా. కొండవచ్చో 2 రోజులు ముందే పోతున్నాడు అక్కడికి. పోయి అక్క దగ్గరే ఈ దీపాల పండుగ చేసుకుంటున్నాడు. కనుక ఏంటంటే ద రిలేషన్స్ ఆర్ బీయింగ్ రెన్యూడ్ అగైన్ అండ్ అగైన్ అని. వివాహము 2 కులములకు లింకు. కులము అంటే గ్రూప్, సంస్కృతంలో కులము అంటే గ్రూప్. కన్యది ఒక గ్రూప్, వరుడిది ఒక గ్రూప్. ఈ 2 గ్రూప్స్కి 2 కులములకు అది ఒక బంధనం, లింకు. వీడు అమ్మాయి తమ్ముడైతే, అన్నం అయితే, అవతల ఇంకొక గ్రూపుకు వీడు మేలు బాగు కోరేవాడు, బావమరిది కదా, వాడు మేలు కోరేవాడు అవుతాడు. ఆ బంధుత్వం పోకుండా ఏం చేస్తారు, మేనగోడలకో మేనలుడికో ఏదైనా చేస్తుంటే మేనమామ రావాలి అనేది నియమంగా పెట్టుకున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మేనమామే తీసుకొచ్చి ఆ కన్యను ఒప్పచెప్పాలి. ఏంటంటే మేనమామని పుట్టింటిని వదులుకోకూడదు అని. అమ్మాయిలకు పుట్టింటితోటి సంబంధ బాంధవ్యాలు కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఇలా అన్నలదమ్ములు వచ్చిపోయే పండుగలు ఏవో ఉండాలి. మనకున్న అన్ని పండుగలు మొగుడు పిల్లలతోటి చేసుకునే ఉన్నాయి, అత్తమామలతో చేసుకుని ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కలిసి చేసుకునే ఉన్నాయి తప్పించి పుట్టింటి నుంచి అన్నదమ్ములు పిలిపించుకునే పండుగలు ఏం లేవు, ఏమి లేవు. పిల్లాడికి ఉడుగు చేస్తున్నాం అంటే మేనమామ వచ్చి ఆ గుడ్డు గీసే చోట ఉండాలి. అమ్మాయి పెళ్లి చేస్తున్నాం అంటే వాడు బుట్టలో పిల్లని తీసుకురావడానికి ఉండాలి. అట్లాంటి ఈవెంట్లకు తప్పించి ఈ పుట్టింటి వాళ్ళను మళ్ళీ తన దగ్గరికి పిలిపించుకునే పండుగలు ఏవి లేవు. అలాగా ఒక అవకాశాన్ని కల్పించింది ఈ భగిని హస్త భోజనం. అంటే అక్కా చెల్లెళ్ల చేతికి వంట తినాలి. ఈ వంట తినాలి అంటే వాడు రావాలి.
అక్కాచెల్లెల దగ్గరికి ఉత్తగరాడు పుట్టింటి నుంచి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉత్త చేతులతో వెళ్ళారు. పుట్టింటి నుంచి ఏదో తీసుకొస్తారు ఆ పిల్లకి. ఆ పిల్లకి ఏంటంటే నాకు తెగిపోతున్నాయి అనుకున్న బంధనాలు తెగలేదు. మా నాన్న పోంగానే నాకు పుట్టింటితో బంధుత్వం పోలా. మా అన్నో తమ్ముడో వాడున్నాడు, వాడు అక్కడి నుంచి రావాల్సిన సారలు బీరలు ఏమైనా ఉంటాయో నాకు తీసుకొచ్చి ఇస్తున్నాడు పండగలకి అని ఆ పిల్లకు ఒక ఆనందం. ఎందుకని ఆ పిల్లకు ఆత్మబంధువులు ఇంకెవరు ఉంటారు? అందరు అత్తింటి తరం వాళ్ళే ఉంటారు. పుట్టింటి వాడు ఒక్కడు కూడా ఉండడు. ఆ అమ్మాయి ఉన్న ఇంట్లో అందరు అత్తింటి వారే ఉంటారు, పుట్టింటి వారు ఒక్కడు ఉండడుగా. కనుక ఈ పుట్టింటి ఈ బంధం ఉందా పోయిందా? నాన్న గతించి ఉంటే బంధుత్వం ఏమైపోయింది? వీడికో పెళ్ళం వస్తుంది, వదిన పండిస్తుందో లేదో, కుటుంబంతో బంధం తెగుతుందో లేదో అనుకోకుండా ఈ పండగ ఆ రోజు ఎక్కడెక్కడ వాడు వచ్చి తినాలి. దీనికి ఏం చేశారు? యముడికి పెట్టారు. యముడు యమి. ఈ యమి సంవాదం అనేది మన వైదిక లిటరేచర్లో సంభాషణాత్మకంగా ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే లైక్ ఏ డైలాగ్. మామూలుగా ఏంటంటే శ్లోకాలు రాసేసి ఉంటాయి కదా, కీర్తనలాగా స్థుతిలాగా. ఇది డైలాగ్స్ లాగా ఉంటుంది. యముడిని యమి అడుగుతుంది. సరే ఆ రోజు ఆ సొసైటీ అట్లా ఉండేది కాబట్టి నాకు సంతానం కావాలని అడుగుతుంది. ఆయన నియమాలు కాదమ్మా అనేది అంటాడు. వాళ్ళిద్దరు డిస్కషనే భారతదేశంలో ఉన్న నాటకాలు మొదలైన వాటికన్నిటికీ మొదటి బిందువు, కేంద్ర బిందువు. ఆ బిందువుని తీసుకొని ఒరే ఈ యమ సంతానమైనటువంటి సూర్య సంతానమైనటువంటి యమి ఇలా ఒక వ్రతాన్ని పెట్టుకున్నారు. సంవత్సరంలో ఒక రోజైనా కలిసి ఉండేలాగా. యముడు అంటే ధర్మానికి మూర్తి ఆయన పాటించాడంటే మనందరం పాటించాల్సిందే. ఆయన ధర్మాన్నే ఫాలో అవుతాడు. ఆయన ఏదైనా చేశాడంటే అది ధర్మ ఆచరణ. కనుక మనం అది ఫాలో అయితే వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ధర్మ అని పుట్టింటి వాళ్ళతో బంధాన్ని కలిపి తీసుకొచ్చి పెట్టుకునేందుకు ఈ భగిని హస్తభోజనం ఉంది. దీంతో 5 రోజుల దీపావళి అన్న మహోత్సవం పూర్తవుతుంది. ఇది అయిపోయాక ఇంకొక రోజు దాటిపోయిన తర్వాత నాగుల చవితి వస్తుంది. ఇక భగిని హస్త భోజనం అంటే ఏమిటి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి మీ చేత్తో వడ్డించే ప్రయత్నం చేయండి. దానివల్ల బంధాలు నిలబడతాయని, సుఖ సంతోషాలు ఉంటాయని ఇంట్లో చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా కార్తీక సోమవారాలు ఎందుకు ఉపవాసం ఉంటారు, దాని వెనకాల ఉండేటువంటి వృత్తాంతం ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇక వీడియోస్ తప్పకుండా అందరూ వాచ్ చేస్తున్నారు, ఇంకా చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.